బేబీ క్లాస్ చదివే వాళ్ళకు కూడా భారమే, యవనస్తులకి భారమే, ముసలి వాళ్ళకి భారమే. ఏంటమ్మా నీ బాధ అని చెప్పి మన పెద్దవాళ్ళని అడిగితే, అమ్మా నా బిడ్డల వల్ల నాకు భారం ఎక్కువైపోయిందమ్మా అంటారు. ఏమంటారు చెప్పండి? నా బిడ్డల వల్ల నాకు భారం ఎక్కువైపోయిందమ్మా. ఎవరిని కదిలించండి మీరు, భారం భారం భారం, శ్రమ శ్రమ శ్రమ. ఈ భూమి మీద మనం పుట్టినప్పటి నుంచి ఒకటే భారం. ఏం భారం అది? స్వార్థలు ఏం చెప్తున్నాడు దేవుడు? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని. ఈ యెహోషువ బాధపడుతున్నాడు, చింతపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు, భయపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని మేము ఎట్లా నడిపించాలి? నేను మోషేకే ఎదురు తిరిగారు, అహరోనికే ఎదురు తిరిగారు కదా, నా మాట వింటారా వినరా అని చెప్పి దిగులుతో చింతతో బాధపడుతున్నప్పుడు ఇక్కడ 1వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివితే, దిగులు పడకము జడియకము, నీకు తోడుగా నేను ఉంటాను అని.